Hi, hello. Welcome to Gatma Gurkul, your winning partner in mastering competitive exams. ఫ్రెండ్స్, ఎస్బీఐ ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ చేశారు కదా. సో మనకి 22 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అదేవిధంగా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ చేశాను. సో మీరు అక్కడికి వెళ్ళి లాగిన్ అయిన వెంటనే పోర్టల్ మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్ ఎంటర్ చేసి అండ్ క్యాప్చా ఎంటర్ చేసిన వెంటనే మనకి లాగిన్ అయితే అవుతుంది. సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఫార్మాట్ వచ్చేసి డేట్, మంత్, ఇయర్, టూ లెటర్స్ అయితే ఎంటర్ చేయాలి. సో లాగిన్ అయిన వెంటనే మనకి ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ పోర్టల్ అయితే ఇలా కనిపిస్తుంది. మనకి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అనేది. సో ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ క్యాండిడేట్ నేమ్, ఎగ్జామ్ డేట్ అండ్ టైమ్. సో ఇక్కడ మనకి ఇచ్చేది ఎగ్జామ్ టైం కాదు, రిపోర్టింగ్ టైం. సో బెటర్ మీరు రిపోర్టింగ్ టైం కన్నా కొంచెం ముందుగానే ఉండడం. అదేవిధంగా ఎగ్జామ్ వెన్యూ ఉంటుంది కదా, అడ్రస్. మీకు ఎగ్జామ్ కనుక నాన్ లోకల్లో పడి ఉంటే ఒక్కసారి ముందు రోజే వెళ్ళి ఒకసారి ఎగ్జామ్ వెన్యూ అనేది చూసి రావడం అనేది బెటర్ అనేది నా సజెషన్. ఇక్కడ మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, ఏదైతే మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు అప్లోడ్ చేస్తారో ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ మీకు ప్రింట్ వస్తుంది. సో ఇక్కడ ఏదైతే మీరు ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అని చెప్పేసి ఇచ్చారు, కానీ సో ఇక్కడ మీరు ఏదైతే అప్లికేషన్ అప్పుడు ఏదైతే ఎంటర్ చేశారో, ఏదైతే అప్లోడ్ చేశారో ద సేమ్ ఫోటో అనేది అప్లోడ్ చేయడం అనేది బెటర్. నెక్స్ట్ దీని కిందే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ మనందరికీ తెలుసు, జస్ట్ నేను ఒకసారి చెప్తాను, ఒకసారి చూడండి. సో ఇన్స్ట్రక్షన్స్ నథింగ్ బట్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అయితే మీరు క్యారీ చేయాలి. సో ఆల్రెడీ చెప్పాను కదా ఫోటోగ్రాఫ్ ఎఫిక్స్ చేయాలని చెప్పేసి. సో ఫోటోగ్రాఫ్ అనేది మస్ట్ మ్యాచ్ విత్ ద అప్లోడెడ్ వన్. సో ఏదైతే మీరు అప్లోడ్ చేశారో దాంతో మ్యాచ్ అవ్వాలి. దాంతోపాటు 2 ఫొటోస్ అనేవి ఎక్స్ట్రా తీసుకెళ్ళండి. అండ్ ఫోటో కాపీ ఆఫ్ ద ఐడెంటిటీ ప్రూఫ్, ఏదైతే మనకి ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు ఉంటుందో, మీరు ఏదైతే తీసుకువెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నారో దానికి ఫోటో కాపీ ఒకటి అయితే తీసుకెళ్ళండి. అండ్ ఒరిజినల్ 2 అడిషనల్ ఫోటోగ్రాఫ్స్ అండ్ ఒరిజినల్ ఐడి అయితే మస్ట్ ఉండాలి ఖచ్చితంగా. అదేవిధంగా దానికి జిరాక్స్ కాపీ అనేది అడ్మిట్ కార్డ్కి పిన్ చేసి తీసుకెళ్ళాలి. అండ్ మీరు అడ్మిట్ కార్డ్లో పేస్ట్ చేసిన ఫోటో కాకుండా 2 ఎక్స్ట్రా అడిషనల్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఏవి వ్యాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్స్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఇచ్చారు, చూద్దాం అవేంటో. పాన్ కార్డ్, పాస్పోర్ట్, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, బ్యాంక్ పాస్పోర్ట్ విత్ ఫోటోగ్రాఫ్, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఇష్యూడ్ బై గెజిటెడ్ ఆఫీసర్. అదేవిధంగా ఏదైనా గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన వ్యాలిడ్ ఐడెంటిటీ కార్డు ఉంటుంది కదా, అవన్నీ అవుతాయి. అండ్ ఇవి కూడా వ్యాలిడ్ అవుతాయి. వ్యాలిడ్ రీసెంట్ ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై రికగ్నైజ్డ్ కాలేజ్, యూనివర్సిటీ. ఓకేనా, ఏదైతే రికగ్నైజ్డ్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ ఉంటుందో సో అవి కూడా అవుతాయి. ఆధార్ కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్, ఎంప్లాయీ ఐడి అండ్ బార్ కౌన్సిల్ ఐడెంటిటీ కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్. ఓకే, ఇవన్నీ కూడా వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్. ఓకే, ఇక్కడ ఏదైతే వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ కాదో అని చెప్పేసి ఇచ్చాడు, ఏంటి అని చెప్పేసి అంటే రేషన్ కార్డ్ కానీ లెర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే ఉందో అది వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ కాదు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశాడు. సో రేషన్ కార్డులో నా ఫోటో ఉంది కదా, నేను ఉన్నాను కదా అని చెప్పేసి అంటే నో. సో ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేశాడు. సో రేషన్ కార్డ్ అండ్ లెర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది యాక్సెప్టెడ్ ఫోటో వ్యాలిడి కాదు అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా రిపోర్టింగ్ వితౌట్ 2 అడిషనల్ ఫోటోగ్రాఫ్స్, ఇక్కడ ప్లీజ్ నోట్ ఇచ్చారు, క్యాండిడేట్స్ రిపోర్టింగ్ వితౌట్ 2 అడిషనల్ ఫోటోగ్రాఫ్స్ విల్ నాట్ బి అలౌడ్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చాడు. మనం అడ్మిట్ కార్డ్లో పేస్ట్ చేసిన ఫోటోగ్రాఫ్ కాకుండా ఏదైతే అప్లోడ్ చేసామో ద సేమ్ 2 అడిషనల్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఉండాలి. అవి లేకపోతే మనల్ని ఎగ్జామినేషన్ అపియర్ చేయడానికి అలౌ చేయరు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఇచ్చారో ఖచ్చితంగా పాటించాలి. రిపోర్టింగ్ టైం విషయంలో కానీ, ఫోటోగ్రాఫ్స్ విషయంలో కానీ, అదేవిధంగా ఫోటో ఐడెంటిటీ కార్డ్ అయితే ఐడి ప్రూఫ్తో అయితే మాత్రం ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ అక్కడ ఏదైతే మెన్షన్ చేశారో దాన్ని అయితే మనం ఖచ్చితంగా పాటించాల్సిందే. అండ్ ఈ ఎస్బీఐ, ఐబీపీఎస్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ, ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. సో అక్కడికి వెళ్ళి నేను బతిమలాడుకుంటాను సెక్యూరిటీని అని చెప్పేసి అంటే కుదరదు. సో ఖచ్చితంగా ఏవైతే ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారో అవన్నీ పాటించాల్సిందే. అండ్ ఇంకా ఇక్కడ ఇచ్చాడు, యూ మస్ట్ రిపోర్ట్ ద ఎగ్జామినేషన్ వెన్యూ 15 minutes బిఫోర్ ద రిపోర్టింగ్ టైం. మనకి అడ్మిట్ కార్డులో ఇచ్చింది ఏదైతే రిపోర్టింగ్ టైం ఉందో దానికన్నా ఒక 15 minutes ముందే వెళ్ళాలి అని చెప్పేసి ఉన్నారు. ఎందుకు అని చెప్పేసి అంటే
మనకి ఫోటోగ్రాఫ్ తీయడం, అదేవిధంగా అక్కడ సిగ్నేచర్స్ చేయడం అలాంటివి ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి 15 మినిట్స్ ముందుగానే ఉండాలి. నెక్స్ట్ లేట్ కమర్స్ విల్ నాట్ బి అలౌడ్ చెప్పేసారు. రిపోర్టింగ్ టైం కన్నా తర్వాత వస్తాయి లేట్ కమర్స్. యాక్చువల్లీ ఎగ్జామ్ టైం కన్నా ముందు కాదు, తర్వాత కాదు, అంటే ఎగ్జామ్ స్టార్ట్ అవ్వకుండా ఉంది, అంటే జస్ట్ రిపోర్టింగ్ టైం క్రాస్ చేసిన తర్వాత, అంటే ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అవ్వలేదు కదా నన్ను అలౌ చేయండి అని చెప్పేసినట్టే కాదు. లేట్ కమర్స్ విల్ నాట్ బి అలౌడ్ టు టేక్ ద టెస్ట్. లేట్ కమర్స్ అని చెప్పేసానంటే అదనమాట, అంటే రిపోర్టింగ్ టైం కన్నా తర్వాత వచ్చిన వాళ్ళు అలౌ చేయరు. యువర్ ఫోటోగ్రాఫ్ ఎఫిక్స్డ్ ఆన్ ద కాలెక్టర్ షుడ్ బి మ్యాచ్ ద వన్ అప్లోడెడ్ ఆన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ కరెక్ట్గా చెప్పేశారు, ఖచ్చితంగా చెప్పారు. ఏదైతే మనం ఫోటోగ్రాఫ్ ఎఫిక్స్ చేసామో అది ఖచ్చితంగా మనం ఏదైతే అప్లికేషన్ పెట్టినప్పుడు అప్లోడ్ చేసామో దానికి ఖచ్చితంగా మ్యాచ్ అయితే ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఎట్ ద ఎగ్జామ్ వెన్యూ విల్ డన్ త్రూ ఫోటో క్యాప్చర్. ఫోటో క్యాప్చర్ విల్ బీ మ్యాచ్డ్ విత్ ద ఫోటో అప్లోడెడ్ బై యూ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. మనకి అక్కడ బయోమెట్రిక్ అండ్ మన ఫోటో అవి క్యాప్చర్ చేస్తారు కదా, ఆ క్యాప్చర్ చేసింది మనం ఏదైతే ఫోటో అప్లోడ్ చేసామో దానికి మ్యాచ్ అవ్వాలి అని చెప్పేసి అన్నారు. మ్యాచ్ అవ్వాలి అని చెప్పేసి అంటే ఫోటో తీసుకున్నప్పుడు ఏ డ్రెస్ వేసుకెళ్ళామో ఆ డ్రెస్ వేసుకెళ్ళామని కాదు, మనకి అక్కడ ఐరిస్ అండ్ థంబ్ చెక్ చేస్తారు కదా, దానికి మ్యాచ్ అయితే సరిపోతుంది. యూ మస్ట్ నాట్ చేంజ్ యువర్ అపియరెన్స్ ఫ్రమ్ ద ఫోటో అప్లోడెడ్ బై యూ. సో మనం ఏదైతే అంటే ఎలా అయితే ఫోటో తీసుకున్నామో దానికి అపియరెన్స్ కొంచెం సిమిలర్గా ఉండేలా ఉంటే సరిపోతుంది అని చెప్పేసి అన్నారు. యువర్ సిగ్నేచర్ షుడ్ టాలీ విత్ ద సిగ్నేచర్ అప్లోడెడ్. ఇన్ కేస్ ఆఫ్ డిస్క్రిపెన్సీ యూ విల్ నాట్ బి అలౌడ్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామినేషన్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ సిగ్నేచర్ విషయంలో, సో సిగ్నేచర్ ఏదైతే ఉందో మనం అప్లోడ్ చేసినప్పుడు సిగ్నేచర్ చేస్తాం కదా, స్కాన్ చేస్తారు, సో దానికి ఖచ్చితంగా టాలీ అవ్వాలి. అంటే ఏదైతే ఎగ్జామ్ వెన్యూ దగ్గర మనం సిగ్నేచర్ పెడతామో అది అండ్ మనం ఏదైతే స్కాన్ చేసామో ఆ సిగ్నేచర్ రెండు ఖచ్చితంగా అయితే మ్యాచ్ అవ్వాలి అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా సిగ్నేచర్ ఎప్పుడు కూడా మనం రన్నింగ్ హ్యాండ్ రైటింగ్తో చేయాలి. సో వీ షుడ్ నాట్ యూజ్ ద క్యాపిటల్ లెటర్స్. ఇవైతే మ్యాక్సిమం మేజర్ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ ఉంటాయి. సో మనం ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు మనం ఏమేమి క్యారీ చేయాలి అని చెప్పేసి అంటే అడ్మిట్ కార్డ్. సో అడ్మిట్ కార్డ్ మీద ఖచ్చితంగా ఏదైతే మనం అప్లోడ్ చేసామో ఆ ఫోటో అనేది పేస్ట్ చేయాలి. అండ్ ఒరిజినల్ ఫోటో ఐడి ఇందాక నేను మెన్షన్ చేశాను కదా, దాంట్లో ఏదో ఒకటి ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఎనీ అదర్ ఐడి ఇష్యూడ్ బై ద గవర్నమెంట్. ఫొటోస్ 2 or 3 క్యారీ చేయండి. సో ఎక్స్ట్రా క్యారీ చేయడం వల్ల పెద్ద ప్రాబ్లం ఏమవుతుంది కదా, సో ఫొటోస్ అనేవి 2 or 3 క్యారీ చేయాలి. ఎఫిడవిట్, ఇది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ చెప్తాను నేను. ఎఫిడవిట్ ఎవరికి అని చెప్పేసి అంటే కొంతమంది ఫిమేల్ క్యాండిడేట్స్కి పెళ్ళైన తర్వాత నేమ్ చేంజ్ చేయడం, సర్నేమ్ చేంజ్ చేయడం అనేవి ఉంటాయి కదా. సో ఇన్ కేస్ ఎవరైనా లీగల్గా నేమ్ చేంజ్ చేసినా, లేదు ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే పెళ్ళైన తర్వాత సర్నేమ్స్ అవి చేంజ్ అవ్వడం అనేది ఉంటాయి కదా, సో అలాంటివి ఉన్నప్పుడు మీ ఒరిజినల్ ఐడి కార్డ్లో ఉన్న సర్నేమ్కి అండ్ మీరు అప్లై చేసినప్పుడు ఉన్న నేమ్లో సర్నేమ్కి డిఫరెన్సెస్ వస్తే కనుక మిమ్మల్ని ఎలో చేయరా అంటే ఎలో చేస్తారు. ఎప్పుడు అంటే సో ఎఫిడవిట్ అనేది సబ్మిట్ చేయాలి. ఒరిజినల్ ఎఫిడవిట్ అనేది ఎగ్జామ్ వెన్యూ దగ్గరికి తీసుకెళ్తే సో వాళ్ళు ఎలో చేస్తారు. సో ఇవైతే మాత్రం ఖచ్చితంగా మనం తీసుకెళ్ళాలి ఎగ్జామ్, ఇవైతే మస్ట్. సో అడ్మిట్ కార్డు, ఒరిజినల్ ఫోటో ఐడి అండ్ ఫొటోస్. ఆల్రెడీ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి ఎలాగో ఇవన్నీ తెలుసుంటాయి, బట్ కొత్త వాళ్ళు కొంచెం కంగారు పడుకుంటూ ఉంటారని చెప్పేసి, సో అందుకని చెప్పేసి ఏదైనా కానీ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికన్నా ఒక 15 నిమిషాల ముందే ఉండడం అనేది ఒక సెన్సిబుల్ థింగ్. సో మాక్ టెస్ట్ లింక్ అనేది ఇప్పటికీ యాక్టివేషన్లో ఉంది. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయలేదు. సో మ్యాక్సిమం రెస్పాన్సెస్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో మాక్ టెస్ట్ 1 లింక్ అనేది ఇంకా యాక్టివ్లోనే ఉంది. సో ఎవరైనా అటెంప్ట్ చేయకపోతే అటెంప్ట్ చేయండి. మ్యాక్సిమం రెస్పాన్సెస్ వచ్చిన తర్వాత ఆ మాక్ టెస్ట్కి సంబంధించి క్లియర్ వీడియో ఎక్స్ప్లెనేషన్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో మీకు కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ 1Kకి దగ్గరలో ఉంది. సో ఈ కంటెంట్ని మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.